దాదాపు ఒక 1000 మంది ఉంటారు మొత్తం. ఆలుగడ్డ కర్రీ ఉంది. కాణిపాకములో వెలిచిన విఘ్నేశ కోవ కూడా ఉంది. ఓకే ఓకే బాగానే నానబెట్టి అంత ఇప్పుడు బటర్ నానబెట్టారు. పాలు రావాలి, పాలు కోవ చేయాలి. పాలకోవనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వినాయకుని దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో చాలా వెరైటీస్ అయితే ఉండడం జరిగింది ఈరోజు. సో అవన్నీ మీకు చూపిస్తా. ఇప్పుడైతే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకేనా? చలో. మరి ఎక్కడో అక్కడ కాణిపాక విఘ్నేశ్వరుడు మన అక్కడ వెలిచి ఇలాంటి పూజలు మరి మన మక్తా మహబూపేట్లో మరి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మన హనుమాన్ టెంపుల్ యూత్ తరపు నుంచి మనం అందరం గ్రామ ప్రజలం కూడా అందరం కలిసి మరి పెద్దలు చిన్నలు కుల మతం వేదం ఏది లేకుండా కూడా ఇక్కడ ఎప్పుడు చేసినా గణేష్ ఉత్సవాలు కానీ మరి ఇక్కడ అన్నదానం కార్యక్రమం కానీ అందరినీ ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని చిన్న పెద్దలని మరి ఈరోజు కూడా మేము అన్నదానం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇలాంటి ఉత్సవాలు మరి ఎప్పుడు జరుపుతూనే ఉంటాము. ప్రతి ఇయర్ కూడా జరుగుతూనే ఉంటుంది. మన గ్రామం పెద్దలు కూడా అందరం సహకారంతో ఇక్కడ మన పంతులు గారు కానీ మన వేణుగోపాల్చారి గారు ఇట్లా ఈ పూజలు ఎప్పుడు సంవత్సరం ఇట్లనే ఏది కూడా లేకుండా మనం ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాం. జై సిద్ధి వినాయక. మిరపకాయ బజ్జీలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకేంది పులిహోరనా? పులిహోరనా అన్నది? పులిహోర అయితే రెడీ అవుతుంది. ఇదేంది? అవేంది కూరలు రెడీ అయినా? ఓకే, ఇవన్నీ ఇది బగారనా? అన్నీ బగారు, ఇవన్నీ పప్పు కూరలు. ఇది శనగపిండి మొత్తం. మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అవుతున్నాయి. పొగలు వస్తున్నాయి మొత్తం. హాయ్ చింటూ బాయ్, హౌ ఆర్ యూ? కొంచెం లేట్ అయిపోయింది అన్న. రామనాయుడు రాంబాయ్, పన్నీర్ అవుతుందా లేదా? పన్నీర్ ఉంది, ఆలుగడ్డ కర్రీ ఉంది. ఇప్పుడే కూరగాయలు చేయడం జరుగుతుంది. బటర్ నానబెట్టి అంత ఇప్పుడు బటర్ నానబెట్టారు. పాలు రావాలి, పాలు కోవ చేయాలి. పాలకోవనా? పన్నీర్ అవుతుంది కదా? పన్నీర్ అవుతుంది కదా? పన్నీర్ ఉంది, పన్నీర్ ఉంది, కోవ కూడా ఉంది. ఓకే ఓకే బాగానే అంతేనా? చావులు ఉంటాయి. నల్లమల్ల మీగడ ఆవులది తెచ్చినాం నల్లమల్ల నుంచి. మరి అరే ఇంపోర్టెడా మొత్తం? ఎక్స్పోర్ట్ మొత్తం. జోరు ఉన్నది అయితే. ఇలా ప్రజలు స్వచ్ఛమైన వెన్న తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. పేరు మారుమోగాలి. మొత్తానికి అయితే మేము కంకణం కట్టుకున్నాం. ఉప్పలనా అది ఇష్టమా? తౌడా దానందని వచ్చిన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మన మక్తా మావిపేట గణపతి అంటే ఇలా ఉంటది. మరి ఇక్కడ కాదు, అక్కడ ఎక్కడ చూసినా మక్తా గణపతి కనబడతాడు. ఆ వైభోగం వేరు. ఒక టీం ఫామ్ అయ్యి అందరూ చాలా కాణిపాకంలో వెలిచి మరి ఇక్కడ మక్తా మావిపేటలో ఇట్లా హంగామా చేస్తున్నామంటే మరి మామూలు మక్తా మావిపేట హనుమాన్ యూత్ అంటే ఒక లెక్క అలాగుంటది. చెప్పదగ్గ విషయం కాదా మరి, చాలా మామూలు విషయం ఇది. చూడక చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నిలిచిండు, మామూలు మాట గణపతి ఇక్కడ నిలిచిండు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాణిపాకములో వెలిచిన విఘ్నేశ నీ అండదండ మాకుండాలని పూలు పళ్ళు కొబ్బరికాయలు నీకు తెచ్చినాము. వీడియో చాలా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ నువ్వు చెప్పాను ఇప్పుడు. ఓకే ఓకే. కాబోయే కార్పొరేటర్ ఎమ్మెల్యే అన్ని కొడుకు దుమ్ము లేవాలి. దయానంద్ జై బోలా. చేప ముద్రాజ్ చేప పోయినాడు మామూలు.
అన్నా పన్నీర్ ఉందా లేదా? పన్నీర్ ఉందా లేదా? పన్నీర్ ఉన్నాయి అన్నీ. మొత్తం పండుకోవాలి. ఇప్పుడు చేస్తాను నమస్కారం చేయి అట్లా ఇప్పుడే ఇక ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. మబ్బులు 6 గంటలకు వచ్చింది. పెన్స్ మా గణేష్ 4 గంటలకు లేచిండు. పెన్స్ 4 గంటలకు లేచిండు. పెన్స్ వంటలైనకు ఫోన్ చేసిండు. రాహుల్కి ఫోన్ చేసి కూరగాయలు తెచ్చిండు. పెన్స్ ప్రసన్నవదం ధ్యాయేత్రజ్ఞాపచాందయే తదేవ లగ్నం గదనంద దేవదానావలంద్రవలం దేవా విద్యాస్మరామే ఎత్ర యోగేశ్వర కృష్ణేత్ర వాగవతంత్రః ఎత్ర త్రయో భూతేర్వాణే త్రివిధమా మృదేశకర కళ్యాణవాదం మిత్రయాయతే దేవలో గణేష్ మహారాజ్ కీ ఇంకోటి తీసుకురావుతా. మంచిది తర్వాత ఏం ఎట్లున్నా టేస్ట్ ఎట్లుందా అన్న? టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ చేయి. నైసా? సూపరా? యావరేజా? సూపర్ ఉంది, మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎట్లుందన్నా? నువ్వు ఉన్నావు కంపోజిషన్ మంచిగా ఉందా? ఓకే. అరే నువ్వు ఫోన్ చూస్తున్నావా వేస్తున్నావా? ఫోన్ జైల్లో పెట్టుకోరు. దాదా బసరా అరే ఇప్పుడు వచ్చా వచ్చారు ఫ్రెండ్స్. దాదాపు ఒక 1000 మంది ఉంటారు. మొత్తం 1000 మంది మొత్తం క్రౌడ్ వచ్చేసారు. ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అందరికి పెట్టాలి ఇప్పుడు. తినాలి, మీరు చూడొద్దు, తింటూనే ఉండాలి. లోపల ఉండాలి. తమ్మి తింటున్నావా? అది తిను ఒకసారి బుక్ పెట్టుకో.
ఎట్లుందా అన్న టేస్ట్ ఎట్లుంది బాగుందా బాగున్నాయా టేస్ట్లు ఎట్లున్నాయి సూపరా ఎంతమంది వచ్చారు 10,000 మంది వచ్చారు ఫ్రెండ్స్ 10,000 తర్వాత వడ్డించి చచ్చిపోతుంది మొత్తం మా రామగఢ పొద్దు నుంచి ఏం లేకుండా అయితే మామూలుగా లేదు ఎంత వడ్డించిందంటే 10-20 కిలోలు దిగిపోయింది ఫ్రెండ్స్ ఒక్కరు చూడండి మేము ఎంత అలసిపోయినా ఇద్దరు మొక్కలు చూడు 10,000 మంది వచ్చారు అయితే మొత్తం 5,000 మంది మినిమం 10,000 మంది లార్జ్ ఓకే మేము అనుకున్నంత కన్నా ఎక్కువ వచ్చారు ఫ్రెండ్స్ సంతోషం చాలా వినాయకుని దగ్గర ఈ భోజనాలు పెట్టడం అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం ఎంతో ఆనందంగా ఉంది మార్వాడోళ్ళు కూడా సీట్ ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది శేఖర్ కూడా డ్రై ఫ్రూట్ రాహుల్ కూడా కూరగాయలు ఇచ్చిండు సంతోషం మొత్తానికి అయితే సక్సెస్ చేసినాం ఫ్రెండ్స్ సూపర్ సక్సెస్ఫుల్ అన్నదానం కార్యక్రమం చాలా బాగా జరిగింది మక్తలో ఇటువంటి కార్యక్రమం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీరందరూ మక్త ప్రజలు వచ్చి అన్నదాన కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొడితే గట్టిగా కొడితే అన్నదానం ఎంత సక్సెస్ అయిందో అంత వినిపించాలి